ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. వావ్ కోడి గుడ్డు పొరట్టు. వావ్ ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారంటే ఏమన్నా స్పెషలా? అవును స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్ సూపర్. ఆమ్లెట్ ఆమ్లెట్ అదుర్స్ అదుర్స్ రెండు తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. అమ్ము అత్తా కోళ్ళ కోట్లాట మార్నింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. ఓరి బాబోయ్ ఇదేంటి ఇవాళ స్పెషల్ పెట్టా? ఓరి నాయనో. ఓరి దేవుడో. నాన్న నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. తౌడుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో. సత్యా ఆకలిస్తుంది, వాడు వచ్చే వేళ అయింది. ఇప్పుడైనా మంట మొదలెట్టు. మీ ముద్దుల కోడలు గారు ఉంటారు ఆదర్శ్. అమ్మా పళ్ళు, బిస్కెట్లు, జంతికలు, వేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు. నువ్వైనా వంట చేయి తల్లి. మా ఆయన కొండి పెట్టే అదృష్టమే లేదు నాకు. ఇక మీకే వండి పెడతాను మావయ్య. కొడక ఎంత పని చేసావురా? ఏం చేశాడు మావయ్య? ఏమైంది నాన్న? అబ్బా ఆగండి నాన్న. జస్ట్ మినిట్. జస్ట్ ఏ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో అమ్మా నీలిమా టేకి తీసి బాబాయ్. గుండెని బండి చేసుకో బావా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేనంటే అల్లుడు. నానా చపాతీ పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లోనే కలిపి. అమ్మో అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. బియ్యం సర్ఫేసా? ఏం కోరుకుంటున్నారు మావయ్య? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మావయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినాన్న, 1/2 కేజీ వేస్తా. ఓహో సూపరా. త్వరగా ఉల్లిపాయలు త్వరగా కోపం పడిపోతుంది. అలాగే. అమ్మా అక్కర్లేదు. డెటాలేస్తే దీని కోపం,
షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండా ఏమండి? అల్లుడు రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్ప చేస్తామా నువ్వు? తినమ్మా. నా గుత్తి గుమ్మడికాయ కూరేది? ఊరుకోరా. అబ్బా, ఆ గుత్తి కుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండి నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కొండయ్య పాలు నేను పితుకుతాను గానీ నువ్వులే. అయ్యి బాబోయ్, మొన్నే కదమ్మా గేట్ తన్నింది. పర్లేదు లేవయ్యా, అన్ని పాలు నేర్చుకోవాలి. ఇటువు. కొండయ్య పాలు రావట్లేదేంటి? అయిపోయా? కాస్త గట్టిగా లాగాలమ్మా. గట్టిగా లాగాలా? హాయ్, పాలొచ్చేసాయి. పద్మ, ఇదిగో పాలొచ్చేసాయి. పద్మా అమ్మలేదే. ఇక్కడిది. హాయ్. అత్తమ్మ అత్తమ్మ, ఇదిగో ఎన్ని పాలు పితికానో చూడండి. ఇదిగో చూడండి. కోసి వెర్రి మొహమా, ఏదనుకున్నా సాధించి తీరుతావే. ఏ, చాలే ఇక దూడకుండాని. ఆ అమ్మాయి గారు వచ్చాక దూడ కొదిలే పాలు ఎక్కువైపోయామా. పర్వాలేదు లేరా, ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ. పాపం తాగని దాని పాలేగా. ఏంటమ్మా ఏమైంది? ఏంటి తల్లి, నేను రాగానే తుమ్మేస్తున్నారు. ఓయ్ బఠానీలు ఎప్పుడో చెప్పింది. ఎప్పుడు చెప్పండి గారు? బామ్మ ఇప్పుడు అదండి పిన్ని గారు. పదండి బామ్మగారు. మా అల్లిగాడి కంటే పెద్ద ఉద్యోగం అటగా. అన్నయ్య చదివింది వేరు బామ్మ, ఆయన చదివింది వేరు. జీతం ఎంతో? 4000 చిల్లరట పిన్ని. ఇవాళ జీతం ఇచ్చే రోజు. తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో. మొదటి జీతం అన్నమాట. మావయ్య మీ మొదటి జీతం ఎవరికిచ్చారు? ఎందుకమ్మా నన్ను గోకుతావు వెధవ రిస్కు? అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట. అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు. ఆ ఆశతోనే నోరు తెచ్చుకుని కూర్చో. ఆశే ఉంది, అది నా మొగుడు జీతం. ఊరికే అన్నారా? తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందని. పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్య, జేబు కిందున్న హార్ట్, అంటే మనసు. అయిపోయాడు పిచ్చి సన్నాసి. పాప విషయం తెలియక ఎంత హుషారుగా వస్తున్నాడు. హలో బాబాయ్. హలో నాన్న. రా బాబాయ్ రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు నాన్న? ఎందుకేంట్రా, తరతరాలుగా ప్రతి మగాడి జీవితంలోనూ తప్పుకోలేని అగ్ని పరీక్ష. పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన సీను. ఇవాళ నీకు జీతం వచ్చిందా? వస్తే ఏముందిరా బాబాయ్, ఇక కానీ తల్లే పెళ్ళామా ఎవరికి ఇస్తున్నావు? ఎవరికిచ్చేదే ఉంది నాన్న, క్యాష్ ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసా. బాబాయ్ ఎంత గెత్తుకెదిగిపోయావరా. నువ్వు మనిషివి కాదు, మేధావి, దేవుడు లాంటి మనిషివి, మనిషిలో దేవుడివి. నువ్వు బ్యాంకీలో ఏడవేంటే బుద్ధి లేకుండాను. బామ్మ మొదటి జీతం శుభ్రంగా ఇంటి తేకుండా అదేం వెరి పనే? పిన్ని గారు మీరు కాస్త మూస్తారా? ఏంటి నోరు? అమ్మో ఏంటి ఇది? వామ్మో ఇదేంటే బయటికి లాగేస్తున్నారు. ఇదిగో నా కొంప లేదనుకో మీ ఇంటికి వచ్చారనుకున్నారా? ఊరంతా నా కొంపేనే. మీరే ఇక్కడ కులకండి, నేను నా కొడుకు నీకు పోతానే. అబ్బా ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు, తర్వాత చిలక. ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు. బా ఏమండి ఉమ్, అదే చెప్పు. మరి మరి ఏమిటండి మీరు? పాతికేళ్ళయిందిగా. ఈరోజు చోటు మాలాకో. ఒరే అల్లిబాబు,
నేను ఇంట్లో సచ్చినా ఉండనురా. ఆ సచ్చవుతు మా ఇల్లే నయం. జతో జడపై జమజచ్చా ఆ? సచివితిలే అచ్చా ఆ? ఓవే బచ్చా. అమ్మో ఈడికి ఏదో అయిపోయింది. నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది. నేను పోతా. ఏంటో వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. అత్తమ్మా ఆయన ఉత్తరం రాశారు. నా ముద్దుల సత్యం ప్రాణ సఖ. ఓ అత్తమ్మా నీకెంత అన్యాయం జరిగిపోయింది. ఏంటమ్మా? ఈ వయసులో మాయగా నాకు చిన్నతమ్మ తెస్తున్నారత్తమ్మా. ఛీ, 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 లేదమ్మా. ఇంకా అమ్మ అంటున్నారా? ఈ ముద్దులు ఆయనకు వచ్చి నాకు సౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలత్తమ్మా? అబ్బబ్బా, ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి. దేవి చంపేశావమ్మా. మీ అత్తయ్య పూర్తి పేరు సత్యవతి దేవి. పెళ్లి కాక ముందు ఆమెను నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా, ఎంత కంగారు పెట్టేశావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటి ఇచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కథగా చదువు. చి, ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ల ఈ ముందు? వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సచ్చు. అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా నేను చంపాను. నీరు లేక నిమిషమైన నిదురరాక ఆగలేక ప్రేమ లేకలెన్నో అమలు ఒట్టిగా భయం లేకుండా పోయిందే. మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు. నేనంటే మాత్రం వచ్చిందా? రాసాను లేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెలిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఆ, ఇది బిస్కెట్. ఇది రిస్క్ అంటే. లేదు. సర్లేవు మొండి, మీ అత్తమ్మ గారు కొంగు పట్టుకుని తిరుగుదు గాని. నువ్వేం అనుకోకు బాబు. దానిదే ఉందండి. సరే ఇక మనం బయలుదేరదామా? వస్తామమ్మా. వస్తామండి. మంచిది బాబు. అమలు నువ్వు వెళ్తాను అంటావేమోనని భలే భయపడ్డాను. ఈ కోడలు బంగారం. ఆ బంగారంటే గుర్తుకొచ్చింది. ఏమండి మీ డబ్బు ఎప్పుడు వస్తుంది? అబ్బా వెనకపోయి గోక్కున్నారే. పోకూడదు ఏంటండి? పెళ్ళయ్యాక దీనికి ఒక్క నాకు కూడా చేయించలేదు. ఇది ఒప్పించి మాలకు నోరు తెరిచి అడగదు. మీ డబ్బంతా దీని నగలకే. సరే నీ ఇష్టం. మీకేం కావాలి? పద్మ కావాలి. బావా ఈయన మీ బావా? అవునండి, నాకు పద్మ అంటే ఇష్టం. నేనంటే పద్మకి ఇష్టం లేదో తెలుసుకోవడానికి మధ్యలో మా ఇన్స్టాల్మెంట్ అంతా. పద్మా నిజంగా మీ బావంటే నీకు ఇష్టమేనా? అమ్మ ఒప్పుకోదు. అమ్మని ఎదిరించి మీ ఇద్దరం పెళ్లి చేసుకోలేవు. అందుకే మీకు చెప్తున్నామండి, మీ అత్తమ్మ గారైనా మాకు అండగా నిలబడతారని. అవును, అత్తమ్మకు నువ్వెందుకు చెప్పలేదు? అమ్మని కాదని పెళ్లి చేసుకుంటే ఆవిడేమంటారోనని. మేనభావం చేసుకుంటారంటే తప్పే ఉంది. ఆ ఆండాళమ్మని ఎదిరించి చేయించాలంటే మా అత్తమ్మే కరెక్ట్. అమ్మో ఆంటీతో చెప్పాలంటే నాకు భయం. ఏంటి ఆవిడేమన్నా పులా సింహవా? అత్తమ్మకి ఎలా చెప్పి చేయిస్తానో నాకు వదిలిపెట్టు. మీ ఇద్దరు పెళ్లి అత్తమ్మ చేతుల మీదుగా నేను జరిపిస్తాను. నిజంగా మా పెళ్లి జరుగుతుందంటారా? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చాలా తప్పండి. దండం పెట్టాల్సింది పెద్దాళ్ళకి, నాకు కాదు. రా. వెరీ గుడ్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వెరీ గుడ్ లేదు, గాడిద గుడ్డు లేదు నాన్న. అదేంట్రా బాబాయ్, ప్రమోషన్ అంటే మాట్లాడుకున్నావా? అది 1 year లో. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది. సరే చెప్తానండు. చాలా తమ్మా, తర్వాత చదువుకుంది కానీ ముందు తిను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నీ కోడలు చాలా అదృష్టవంతురాలమ్మా. ఆ, ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం చాలా గొప్పది. ఏమిట్రా? ఇంకా చెప్పాలంటే దీని కడుపులో ఉన్న ఈ బుజ్జి బాబు వీడు అదృష్టవంతుడు. వీడు దీని కడుపులో పడ్డ వేళ విశేషం అబ్బబ్బబ్బబ్బ సూపర్. అసలు విషయం చెప్పండి. నాదే ఉంది, నేను దద్దబని. అన్ని నా తెలివితేటలైతే వీడు కడుపులో పడక ముందు నాకెందుకు రాలేదు ప్రమోషన్? అంటే వీడి గొప్పే. మీకు
మీకు ప్రమోషన్ వచ్చిందా 1 year లో మిమ్మల్ని ఏంటో ఎగరడం? డాక్టర్ నీకేం చెప్పింది? అదేంటమ్మా, ఆఫీసులో 300 మందిలో 1 year కూడా సీనియర్ లేని నాకు ప్రమోషన్ రావడం నీకు సంతోషంగా లేదా? ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందిగా. అది రూల్ అండి సత్యవతి గారు. ఎక్కడికి సార్? అస్సాం. ఇప్పుడు ఆ ప్రమోషన్ తీసుకుని అంత దూరం పోకపోతే ఏంటి? ఏంటమ్మా? ప్రమోషన్ వద్దంటారేంట అత్తమ్మా? ఏమండి మీరు తీసుకోవాలి. నాకు ఇష్టం లేదు. అదేంటి అలా అంటారు? అమలు, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సరే ఊరుకుంటాను, కానీ ప్రమోషన్ వద్దని మాత్రం అనకూడదు. వద్దనే అంటున్నాను. ఎందుకు వద్దంటున్నారు? ఏంటి అన్ని నీకు చెప్పాలా? నా కొడుకు ప్రమోషన్ నా ఇష్టం. మీ కొడుకు నా మొగుడు, నా మొగుడి ప్రమోషన్ నా ఇష్టం. అదేంటమ్మా ప్రమోషన్ వద్దంటవి? ఏమిటేమిట్రా, 4 డబ్బులు ఎక్కువ ఇస్తారు అంతేగా. ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు అస్సాం వెళ్ళిపోతే ఈ వయసులో మేమేం కావాలి? మీరు మాతో వచ్చేయండి. ఏంటి ఇల్లు వాకిలు అమ్ముకుని ఆ బోర్డు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాలా? ఉద్యోగం కోసం ఏం కాదు, మీ కొడుకు కోసం. నా కొడుకు కోసం నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. నేను ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు. అదేంటమ్మా? ఏమండి నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ప్రమోషన్ వద్దన్నారా? చూడండి, బాధ మీ అమ్మకే కాదు అందరికీ ఉంటుంది. ఏ మీ పెళ్ళాం బాధపడితే పర్లేదా? ఏయ్ ఏంటి నువ్వు కూడా? ప్రపంచంలో ఏ పెళ్ళామైనా తన మొగుడి హోదా పెరగాలని కోరుకుంటుంది, ఆశపడుతుంది, మొక్కుకుంటుంది. నేను కూడా అదే అన్నాను. తప్ప? తప్పని ఎవరన్నారు? చెప్పాలా? మీ అమ్మగారు అన్నదేంటి? నీలిమా, ప్రమోషన్ కావాలా వద్దా అని ఆలోచించడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. తొందరే ఉంది. 1 రోజులు ఆలోచించడానికి ఏముందండి? ఇదిగో కాస్త అమ్మకి నచ్చ చెప్పి. ఆవిడికి నచ్చ చెప్పలేకపోతే? నేను చెప్తాను కదా. ఆవిడ ఒప్పుకోకపోతే? అరే నేను ఒప్పిస్తానంటున్నానా? ఒప్పుకోకపోతే వద్దంటారు అంతేగా? అది కాదు నీలిమా. మీ సరసాలు ఇప్పుడు కాదండి, ముందు విషయం చెప్పండి. కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావో. నేనేం ముద్దుగా లేను, నాతో మాట్లాడకండి. ఈ విషయం మీ అమ్మగారి ఇష్టమో నా ఇష్టమో తెలియాలి అంతే. అమ్మా ఏంటమ్మా, నా మీద కోపమా? నేను నీ కన్న తల్లినా సౌత్ తల్లినా? అదే మాటమ్మా. ప్రేమున్నమ్మ కొడుకు చెడు తలపెడుతుందా? అసలు దానికి బుద్ధి ఉందా? దానికి బుద్ధుంటే ఇంత గోలెందుకు? వెధవ ప్రమోషన్ నీకంటే గొప్పది కాదమ్మా. మరింకే ఆ ప్రమోషన్ వద్దని ఆఫీసులో చెప్పేసి. నేను చెప్తున్నాగా, నా మాట విను. ఏమిటో ఆలోచిస్తున్నావు? రేపెళ్ళి ఆ ప్రమోషన్ వద్దని చెప్పాయి, ఓ తల్లి పొదిలిపోతుంది. అది కాదమ్మా, ఇంకా 4 రోజులు టైం ఉంది, తీరిక ఆలోచించుకోవచ్చు. నేను ఇప్పుడే చెప్తున్నాను, 4 రోజులైనా సరే, ఏడాదైనా సరే, నేను చెప్పేదింతే, జరిగేదంతే. ఎక్కడికి అర్జెంటు? నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను. ఏట్లోకి. సార్ ఇది పగలని ఈడు, రాత్రి నేను పందెం వేసుకున్నాం. మీరే చెప్పండి సార్. సరే నేనే ఊరు కొత్త, నన్నడితే నేనేం చెప్తారా? కొత్తట శ్రీష పాపం మేం కనుక్కొని నీకు కూడా చెబుదాం బ్రదర్. ఓకే ఆ, గుడ్ చెప్పండి నైట్. సార్. గుడ్ నైట్. దా దా బావా దా, ఎన్నాళ్ళకి నా దారికి వచ్చా. 1 month 1/2. చిచి నేను తాగను. అరే ముందొచ్చినప్పుడు నేను చిచ్చి నేను తాగనే, మందుకొచ్చి ముందు దాల్చలేడు బావా. కానీ హలో, ఇక్కడ అలవాటు వాళ్ళకే లేదు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు బాస్? ఎక్స్క్యూజ్ మీ. మంచి ప్రమోషన్ కొట్టించావు, హ్యాపీగా ఇంటికి వెళ్ళా. ఇప్పుడు ఇలా వచ్చాయండి బావా. టైం 8 అయింది, వీడు ఇంకా రాలేదే. పద్మా, ఆయన ఇంకా రాలేదే, ఎక్కడికి వెళ్ళుంటారు? తంతే కళ్ళు ముంతలో పడ్డట్టు ఎంత లక్కీ ఫీల్ బావ నువ్వు. నా మాట విని ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపో. మీ అమ్మ ఇక్కడ, నీతో మీ ఆవిడ అక్కడ. ఇక నో చిక్కుస్ నో చింతాస్. నో చీకూసాడు సార్, బోల్డ్ ఉన్నాయి. నువ్వు వెళ్ళరా, నా మాట విను బావా. అమ్మ నుంచి విడిపోమంటావా? నా వల్ల కాదు.
నా పిచ్చి పిచ్చి బావా, అత్తకోళ్ళ మధ్య పడి పచ్చలేపే మగాళ్లకు ఉద్యోగించే వరవే ఈ ట్రాన్స్ఫర్లు. విడిపోకుండా విడిపోవటానికి ది బెస్ట్ అన్నమాట. బావా, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు నీకు నేను తాటి గీత లేదా కళ్ళు గీత గురించి బోధిస్తాను. సాగేశన సుప్రోభవంతు. పైకి చూస్తే ఏముంటుంది బాబాయ్, మెడ నిప్పుడుతుంది అంతే. బాబాయ్, మనిషి అనే వాడికి మనసు ఉంటేనే తప్పు. నన్ను చూడు, నాకంటే మీ అమ్మకి వ్యవహార జ్ఞానం ఎక్కువ అని తెలుసుకున్నాను అంతే. ఆవిడేం చెప్తే అది ఒప్పేసుకుంటాను అంతే. నో రిస్క్. తల్లే పెళ్ళామా, తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్ద పెడుతుంది, పెళ్ళాం పక్కన పడుకుని ముద్దు పెడుతుంది. ఏది కావాలంటే ఎవరి ఆన్సర్ వాడిది. కానీ దానికో ఆన్సర్ ఉండాలి బాబాయ్, అంతేగాని అర్ధరాత్రుల దాకా బయట తిరగడం మంచిది కాదు, జలుబు చేస్తుంది. తమాషాగా చెప్పడం కాదురా, సీరియసే. కానీ ఈ కాలంలో సీరియస్ గా చెప్తే ఎవరు వింటలేదురా బాబాయ్. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు అస్సాంకి? వెళ్ళడం లేదు సార్. వెళ్ళటం లేదా? ప్రమోషన్ కావాలి కానీ ట్రాన్స్ఫర్ వద్దంటే కుదరదు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలాగయ్యా బాబు? అవ్వ కావాలా బువ్వ కావాలా? బువ్వ కావాలి అంతేనా? కాదు సార్, నాకు అమ్మే కావాలి. ఏంటి సార్, ఐఎమ్ డిక్లైనింగ్ దిస్ ప్రమోషన్. నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్. చంద్రశేఖర్, నీకేమైనా పిచ్చా? నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నానా ఎన్నాళ్ళు? కొన్ని విషయాలు ఆలోచించడానికి తెలివి కన్నా మనసు ముఖ్యం సార్. అంటే మనసుకు బుద్ధి ఉండదన్నమాట. లేకపోతే లేకపోయింది, నువ్వు నా కళ్ళ ముందు ఉంటావు, చాలు. ఇప్పుడు అదేముంటుందో ఏంటో దాన్ని కూడా చెప్పొస్తాను. ఒరేయ్, అది కోపంలో ఏమన్నంటే పట్టించుకోకు, ఏం మాట్లాడకు. అత్తమ్మా, నేను మాట చెప్పనా? అదేంటి బాబు, నువ్వు ఇంటి అల్లుడివి, చెప్పు. అమ్మకు బిడ్డ మీద ప్రేమ ఉంటుంది నిజం, కానీ బిడ్డని ముందుకెళ్ళనివ్వకుండా కన్నపేగు అడ్డుపడకూడదు అత్తమ్మా. చిన్నవాడిని, ఏమైనా తప్పుగానుంటే క్షమించండి. ఏమండి, అల్లుడు కూడా అటు అనిపోతున్నాడేమిటి? నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు, నువ్వేం చేస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్ప. ఏంటి పద్మ వీళ్ళంతా నేనేది తప్పు చేసినట్టు? మీ దగ్గర మంచి చెడు నేర్చుకోవడానికి వచ్చాను. మీ పనిలో తప్పులు నేను ఎలా చెప్పగలనంటే, కుంకుమ పువ్వు కలిపాను, మీరు మళ్ళీ కలపకండి. అసలు వీళ్ళందరినీ అడగడం నాది పొరపాటు. ఎవరేమనుకుంటే నాకేంటి? నా కోడలు నా మాట వింటుంది. వినను వినను చచ్చిన విన్ను. నీలు, ఏంటి మొండితనం? అవును, కట్టుకున్నవాడు పెద్ద హోదాలో ఉండాలనుకోవడం మొండితనం, ఉండండి అని చెప్పడం మొండితనం. నేను మొండిదాన్ని చాలా. అదే మొండితనంతో చెప్తున్నానండి. మీ అమ్మ మీద ఎంత ప్రేమైనా ఉండనివ్వండి, నేను వదలట్లేదు. కానీ అది చూపించుకోవడం ఇది కాదండి పద్ధతి. వద్దు అని నేను చెప్పిన తర్వాత మీ మంచి కోరి చెప్పిన మాటకి ఇంత విలువ లేకపోయాక ఇంకా నేనెందుకండి ఇంట్లో? వదలండి. పాలు తాగమ్మా. నిన్న కూడా తాగలేదు, కుంకుమ పువ్వు వేసి తెచ్చాను. అక్కర్లేదు, ఎర్రగా బుర్రగా పుట్టి రేపు వాడు అడుక్కుంటుంటే ఎవరు ముద్ద కూడా పెట్టరు. ఆఫీసర్ కాని తండ్రికి అందమైన బిడ్డ ఎందుకులేండి. అమలా, జరిగింది జరిగిపోయింది. అంతగా ఏమైపోలేదు. ప్రమోషన్ కావాలని రేపు మళ్ళీ ఆఫీసులో చెప్పొచ్చు. నా మాట విను, నన్ను ముట్టుకోవద్దు. మీ అతి ప్రేమని భరించే శక్తి నాకు లేదు. చెప్పండి మీ అబ్బాయికి, ఆయన ప్రమోషన్ తీసుకుంటేనే నేను ఆయన భార్యని, ఈ ఇంటి కోడల్ని. లేకపోతే మీ మాట విని మంచి కోడల్ని తెచ్చుకోండి. నేను ఇంట్లో ఉండను. మీకు అమ్మ మాట కావాలా, పెళ్ళం తోడు కావాలా, మీరే తెలుసుకోండి. మీరేం చెప్పినా నేను మాత్రం మీదాన్నేనండి. నీలు, నా మాట విను. నీలు ప్లీజ్. ఏమిటో దాన్ని బట్టి వెళ్ళాడేది? అంత ఆవిడ చెప్పినట్టు వినాలా? మెరుకుంటూ వెళ్ళిపోతుందా? వెళ్ళని.
ఎక్కడికి వెళ్తుంది? చిక్క కుదిరితే 4 రోజులు మళ్ళీ ఇక్కడికే వస్తుంది. తొందరపడకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. చిన్నపిల్ల పోనీలేని చూస్తుంటే నెత్తికెక్కుతోంది. పుట్టింటికి వెళ్తారని కొత్త బెదిరింపు ఒకటి. ఇదిగో నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎవ్వరికేం లోటు రాదు. నువ్వు రాకముందు కూడా ఈ ఇంట్లో అందరం బ్రతికే ఉన్నావమ్మా. అవునులేండి, నేను వెళ్తే మీకేం లోటు? మీ మాట వినే మంచి కోడలు ఇంట్లోనే ఉందిగా. అందుకేగా నేను వెళ్తాననగానే అదే మంచిదన్నట్టు వెళ్ళు వెళ్ళు అని తరిమిస్తున్నారు. హాయిగా ఉండండి, హాయిగా చేసుకోండి. మీరు మీ మాట వినే కోడలు, నేనే మీ మధ్యలోకి రాను. విన్నారా? అది ఎంత మాటను వెళ్తుందో విన్నారా? నా మనసులో అటువంటి ఆలోచన ఉందా? మీకు తెలీదా? ఇదిగో మొండితనం నీకే కాదే, నువ్వు పుట్టక ముందు నుంచి నాకు కూడా ఉంది. నిజం చేసి చూపిస్తా. నువ్వు అన్నమాట నిజం చేసి చూపిస్తానే. దీని పెళ్లి చేసి చూపిస్తానండి, చేసి చూపిస్తాను. టామీ ఏంది వదినా? నీలిమా, ఒక్కదాని వచ్చామే. వీడున్నాడుగా నా వెంట. చాలు. టామీ, అసలు నీకు బుద్ధుందా? చిన్న పిల్లలతో నా దగ్గరికి వచ్చావా? పద పద. వచ్చి ఉండలు చూడు ఎంత బాగున్నాయో. వీటిని వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఏ టామీ, ఇప్పుడు నువ్వు అమ్మవే, పిల్లలు వదిలి ఎక్కడికి రాకూడదు. ఇక్కడే ఉండు. చంపేస్తాను పిల్లలు వదిలి వచ్చావంటే. ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి కదిలావో నీ సంగతి చెప్తాను. వెరీ గుడ్. కుక్క పిల్లకి తల్లి ప్రేమ గురించి బాగా చెప్పావే. కుక్కకుండే పాటి ప్రేమ మీ అత్తకు ఉండకూడదు. ఆవిడ మాత్రం కొడుకు ట్రాన్స్ఫర్ అనగానే పంపించేయాలి. భలే ఉందే. నేను ఇక్కడికి నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. మరి పుట్టింటికి పొరిటికి వచ్చాను. పాపం మా అత్తగారు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని అడవికి పంపినంత ముచ్చటగా నన్ను పంపించారు. పెళ్ళైపోయినట్టుందండి. పద్మా, మీ చెల్లి నా మీద వేసిన అభాండం నిజమని నమ్మి ఇలా పరిగెట్టుకొచ్చారు కదూ. నా మనసులో ఏ పాపిష్టి ఆలోచన లేదనడానికి ఇది చాలా. పిన్ని, అది చిన్నపిల్ల. పురుడు పోసుకోవడానికి పుట్టింటికి రావే అంటే మా అత్తమ్మ వదిలి నేను రాను అని మాతోటే పోట్లాడింది. దాని మీద మీకంత కోపమా? నా కోపమే ఉంటే నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పలేదు. ఈ విషయం తెలిసింది కదా, ఎప్పుడైనా అది రావచ్చు కదా. మామయ్య గారు, ప్రమోషన్ స్టేట్ ట్రాన్స్ఫర్ వస్తున్నాయి గొడవంతా. ఆఫీస్ చైర్మన్ నాకు బాగా తెలిసిన ఆయన. ఆయనతో మాట్లాడి ప్రమోషన్ వచ్చినా ట్రాన్స్ఫర్ రాకుండా నేను చూస్తాను. అంటే ప్రమోషన్ తీసుకుంటే కానీ తను రాదా? ఇది మా ఇంటి విషయం, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. మూడో వ్యక్తుల సలహాలు మాకు అక్కర్లేదు. నాకు నా కోళ్ళకి 100 ఉంటాయండి. మాలో మేము తెలుసుకుంటాం, తేలేకపోతే మునిగిపోతాం. అదేంటండి, అది చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే. మాకు లేవు బాబు, ఏం చేయమంటావు? ఆ భగవంతుడు సుఖశాంతులే కాదు, బుద్ధి జ్ఞానం కూడా ఇవ్వలేదు మాకు. నా మాట వినండి. పిన్ని, అది నా మరదలు కాదు,
నా కూతురు అది కన్నీళ్లు పెడితే నేను చూడలేను. తప్పు చేస్తే వీప్ మీద కొట్టండి, కానీ కడుపు మీద కొట్టకండి. కడుపుతో ఉన్న పిల్ల. విన్నరుగా ఆ మాటలు? నా కొడుకు కాపురం నేనే చెడగొట్టుకుంటానా? నేను ఇంకా ఏం చేయాలి? రమ్మని దాని కాళ్ళు పట్టుకోవాలా అని నేను అన్నానా? పోనీ అంటానా? అనకూడని మాటే అనొచ్చావు. పద్మ పెళ్లి జరిగిపోయిందిగా. పద్మ పెళ్లి కాదండి సమస్య. మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా మీరు చేసుకోరు. మీ గురించి నాకు తెలీదా? మరి ఇంకా ఈ పంతం ఎందుకు చెప్పు? మంచో చెడు ఇంత దూరం రాకూడదు, వచ్చింది. మీరు మీ అమ్మగారి మాట విని మీరు బయటకు వచ్చా కూడా మీరు అక్కడే ఉన్నారు. నాకేమనిపిస్తుంది చెప్పండి? ఏమండి, నేను మీకేం లోటు చేశానండి? ఏ తప్పు చేశానో చెప్పండి. పోనీ కడుపుతో ఉన్నానని ఏమైనా కోరకూడని కోరేనా? అన్నీ మీ మంచి కోసమే కదండి. అందుకేగా వచ్చాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి. ఇక్కడెందుకండి వేళ్ళింట్లో? మనం వేరే ఇల్లు తీసుకుందాం. వేరే కాపురమా? మీరే పేరైనా పెట్టుకోండి, నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను. నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏది జరగదు, నేను చేయలేను. సరే మీ ఇష్టం. నాకు మొండితనం వచ్చి ఆ దేవుడు అనాలి. నీలిమా, చివరిసారి అడుగుతున్నాను, నాతో రావా? మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు? మీరు మగాళ్ళు అత్తారింటికి పండక్కొచ్చి పెళ్ళాం పక్కనున్నా సరే 4 రోజులకే బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతుంటారు. కానీ మాకు అలా కాదండి. కన్న వాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి 100 ఏళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి. అదండి ఆడదాని మనసు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ ఇంటికి తప్ప. వస్తాను. మీరు వస్తారని చచ్చిపోయేదాకా ఎదురు చూస్తుంటాను. బాబు, మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది. కాదని వెళ్ళిపోతే ఓ అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ బాధ తెలుసుకుని చెప్పండి మీ నీలిమకి. అంటే ఇల్లంతా అలుక్కుపోయినట్టు కనబడుతుంది. ఇంట్లో వర్షం పడినట్టుంది బాసు. నువ్వేంటి రిలేషన్ పోలీస్ కుక్కలా పాడైపోయావా? ఆ బ్యాలెన్స్ ఇస్తే పట్టుకుపోతాను బాసు. తీసుకో, ఎంజాయ్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ బాసు. నేలిపోతున్నానండి. హలో, నా ఇల్లాలా? కళ్ళు కనిపించట్లేదా? ఏంటి ఏంటన్నా? ఏంటనా? జాగ్రత్త. జాగ్రత్త. నన్ను కొడతారా? ఏ డౌట్ తగలేదా? ఇంకోటి తీస్తా మిమ్మల్ని. నన్ను ఆ చేతిలో నవ్వలేంటే సమయానికి కర్ర కనపడదని. అమ్మా సంపెత్తనంతే. అబ్బా 2 నిమిషాల్లో సీకులు కలిసి తేలపోయా. సీకులేంటి? అదేనే కళ్ళు పీకాక నాకేదే సీకులు. వెళ్ళు. అప్పుడు 2 నిమిషం అయిపోయింది, 2 నిమిషం రాలేకపోయావు. కన్నా ఏంటమ్మా? తన్నేవరా అసలు? దీంతో తన్నాలరా? నిజంగా నాన్న? ఓయ్ అరిచావా నాన్న? ఏందన్నా పిలిచా? దీంతో కొడితే అదిరిపోద్దంట. ఏమైనా ధైర్యం కావాలా పర్లేదా? నువ్వు నా పక్కనుంటే చాలరా నాన్న, ఏరే ధైర్యం ఎందుకు? అదే అని ఏంటి కొడతారా? అబ్బే లేదే, తంతాను. అబ్బా!
కోడలంతా కలిసి ఇల్లు నరకం చేసి పారేస్తారే? మావయ్య మావయ్య ఏమిటిది మావయ్య ఊరుక మావయ్య మావయ్య 2 నిమిషాల్లోగా ఉప్పు చేపను కాల్చి తీసుకురాకపోయావో నిన్ను పచ్చి చేపలాగా రుద్దేస్తానేమనుకున్నావు. అక్కడ పట్టుకోకే జయ. చేపలంట నీకులంట పదవే తయారు చేద్దాం. అరే అదే వాళ్ళకి దెబ్బలు తినిపిస్తే మాకింత ముద్ద తినిపిస్తారు. ఎన్నాళ్ళకి అర్థమైందా? కరెక్ట్. ఎన్నాళ్ళకి మా ఓని చూసి నిజం తెలుసుకున్నాను. ఏంటి మావయ్య మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారా? మరి ఏం చేయమంటావయ్యా? మా అమ్మకి ఈడమ్మకి మధ్య సర్ది చెప్పలేక ఇన్నేళ్ళు నేను చెవిటోని అయ్యాను. నేను చెవిటివాడిని కాదు బాబు, అలా నటించాను. నాలా చెవిటివాడు కానక్కర్లేదు, వీళ్ళగా మగవాడు కానక్కర్లేదు. అంటే తల్లిని పెళ్ళాన్ని ఇద్దరిని ద్వేషించాలా? ఏమో ఇది మా ఇంట్లో విషయం. అవా తల్లే పిల్లవాడు కూర్చుంటే పని జరగదు. ఇద్దరు కావాలనుకో ఎండా చూసే కదా, సేమ్ నో డిఫరెన్స్. మాకు తోచింది మాత్రం ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్ అని నేను అన్నాను. మాకు మాత్రం ఇదే కరెక్ట్. కరెక్ట్. ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి, ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి. అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్యంటే తనువున సగభాగం. ఈ ఇద్దరి మధ్యన పందెమా, అధికారం కోసం పంతమా, అనుబంధం అంటే బంధమా, అనురాగం హక్కుల కోసమా? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు, ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి. కొంగు చాటు బిడ్డగానే ఉండాలని తల్లి అన్నమాట చెల్లకుంటే శాంతించని అర్ధాంగి. శాసించే సమయంలో సాగించే సమరంలో కొడుకల్లే మిగలాలో మొగుడల్లే నిలవాలో. తేల్చలేని మగవాడు ఏ వైపు మొగ్గు చూపిస్తాడు, సంసార నాటకంలో ఇతడు ఏ పాత్ర దాల్చి మెప్పిస్తాడు? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు, ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి. అత్తగారి పెత్తనంలో కొడుకంటే ఆరాటం, కోడలమ్మ పట్టుదల్లో ప్రతిక్షేమం పరమార్థం. ఈ పచ్చని లోగిల్లో పై వాళ్ళెవరున్నారు, ఈ మమతల కోవెల్లో ఈ కలహాలెందుకు? ఆలుమగలలో అనురాగం ఇల్లాలో అత్తకు తెలియొద్దా, అత్తగారిలో అమ్మతనం కాబోయే తల్లికి తెలియొద్దా? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు,
ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి? ఏ ధర్మశాస్త్రం చెప్పాలి? అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్యంటే తను నసగభాగం. అదేమిట్రా, ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ వదులుకున్నాక ఇప్పుడు ఇదేమిటి? నేనే చేయించుకున్నా. ఎందుకు? ఏం చెప్పనమ్మా, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడంతటి గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని. ఉన్న 2 కళ్ళలో ఏ కన్ను కావాలని నిలదీస్తే ఉంటే 2 ఉండాలి, లేదా కంటి చూపి వద్దని కోరుకునే మూర్ఖుని. మీ ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాదు, నొప్పించడం నా కోరిక కాదు. వస్తానమ్మా, వస్తానన్నా. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి, మీరైనా చెప్పనివ్వండి. ఎలా చెప్పగలను సత్య? రామును కూడా అడవికి పంపించింది సవత్తల్లే గాని కన్నతల్లి కాదు. 20 ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే ఆ వదిన ఇలాగే అంది. ఆ రోజున ఏమీ చెప్పలేని వాడిని ఈ రోజున ఏం చెప్తాను చెప్పు? అమ్మ లాంటి వదిని వదిలేసి పెళ్ళాం వెనకాల వచ్చేసిన వాడిని నేను. వాడు ఆ పని చేయలేదు. వాడి పెళ్ళాం తన మౌని నీలా తన వెంట తీసుకెళ్ళను లేదు, అలాగని వాడితోనూ లేదు. మీ ఇద్దరు చెరో వైపు లాగుతుంటే వాడు 3వ వైపు వెళ్ళిపోయాడు. ఏమని ఆపను సత్య? ఎందుకని ఆపను? కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే గాని కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా? చెప్పు. ఆ మాత్రం దానికి వాడు ఎక్కడుంటే ఏమిటి? నిన్ను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు. కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చవడదద్దమ్మా అంటారు. ఆ రెండింటికంటే ఇది నయం కదా. ఊరుకో సత్య, ఊరుకో. చందు నీకే కాదు, నాకు కొడుకే. కొత్త కోడళ్ళ మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని దేవుట్రా 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. మా బాధను తెలుసుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా. చిన్న విషయం తెలుసుకుంటే చాలు. పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది, కానీ పెళ్ళామే కావాలి కదమ్మా. కన్నా రాజు కన్నా పుట్టగానే వాళ్ళ నాన్నని లాకొచ్చాడు బుజ్జర్వ. చూసావా, కొడుకును కనగానే పెళ్ళా మీద ఎంత ప్రేమ వచ్చిందో మీ ఆయనకి. అసలు నీ పోలికేనయ్యా. చల్లగాలికి బయటకు తీసుకెళ్ళదయ్యా, జలుబు చేస్తుంది. నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాను. అన్నయ్య, ఆయన బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. వెళ్ళనయ్యమ్మా. నా బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. నీ బాబా? ఆయన లేకుండా నీకు బాబు ఎలా వచ్చాడమ్మా? వాడిని నేను 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. ఎంతసేపు అయిందమ్మా? కానీ 1 గంట అంతేనా? అన్నయ్య, గంట క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. 25 ఏళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అత్త ఇంకెంత బాధపడాలి? విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నావు. ఆవిడ మాత్రం అమ్మ కాదా? కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా? నువ్వు నీతో
చేసుకోవడానికి ఇదే అన్నయ్య సమయం. నాకు నా బాబు కావాలి, ఆయన కావాలి. బాబు ఏడుస్తున్నాడు, నేను మనసులో దాచుకున్నాను, వాడు దాచుకోలేదు. పద స్టేషన్. అలాగే సార్. వద్దమ్మా, ఏడవద్దు, ఊరుకు ఊరుకు. ఎంత వయసు వచ్చినా నాకే బుద్ధి లేదు. ఆయన బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా. మీరు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి, నా బాబు నాకు కావాలంటమ్మా. నా బాబు నాకు కావాలి. వీడు ఎక్కడికి పోయి ఉంటాడు రా? ఖచ్చితంగా స్టేషన్ వైపు వెళ్ళి ఉంటాడు రా. అబ్బా, ఇప్పుడే పడాలా సిగ్నల్? అమ్మా, ఏడవకు, తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడమ్మా? జాగ్రత్త జాగ్రత్త. అరే బాబాయ్, తీసుకో. అవునే అమ్ములు, నిన్ను అమ్మ నా కోడలా అని ఎందుకు పిలవాలి? ఎందుకంటే పద్మా సూరిబాబుల పెళ్లి చేయించానుగా. వాళ్ళ పెళ్లి చేయించింది నేను. కానీ ఎందుకు చేయించారు? నేను వాళ్ళ పెళ్లి మీతో చెప్పి చేయిస్తానని మాటిచ్చాను. మీతో చెప్దాం అనుకునేలాగా క్లైమాక్స్ వచ్చేసింది. మిమ్మల్ని బతిమాలి చేయించాల్సిన పెళ్లిని అట్నుంచి నరుక్కొచ్చి బెదిరించి చేయించాను. నేను అలా అంటే మీరు పద్మ పెళ్లి చేయిస్తారని నాకు తెలుసత్తమ్మా. మీతో తగువ పెట్టుకుని కూడా నా పని మీతోనే చేయించుకున్నాను. అమ్మ నా కోడలా?